గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్ కు అమెరికా షాక్ ఇచ్చింది. ఇరాన్ లో 2 వారాలకు పైగా పౌరులు వీధుల్లో తీవ్ర నిరసనలు కొనసాగిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ తో వాణిజ్యం జరిపే అన్ని దేశాలపై 25% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్టు చేశారు. ఇరాన్తో ఎక్కువగా వాణిజ్యం చేసే దేశాల్లో చైనా, తుర్కియే, యుఏఈ, ఇరాన్, భారత్ ఉన్నాయి. ఇరాన్ నిరసనలపై ట్రంప్ సైనిక చర్య చేపడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఇరాన్పై చర్యల్లో భాగంగా ఆ దేశంపై వైమానిక దాడులు చేపట్టడం ఒక ఆప్షన్ కావచ్చని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఇప్పటికీ పేర్కొన్నారు. నిత్యావసర ధరలు ఆకాశం అంటడం, కరెన్సీ విలువ భారీగా పతనమవడంతో గత నెల 28 నుంచి ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ ఘర్షణలో ఇప్పటి వరకు 646 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇరాన్లోని అమెరికా పౌరులకు అగ్రరాజ్యం ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఉద్రిక్తతలు మరింత హింసాత్మకంగా మారే అవకాశం ఉందని, తక్షణమే ఆ దేశాన్ని వీడాలని తమ పౌరుల్ని హెచ్చరించింది. ఒకవేళ దేశం నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేపట్టే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్న వేళ ఈ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆందోళనలో పాల్గొన్న 26 ఏళ్ల ఇర్ఫాన్ సుల్తాన్కి మరణశిక్ష అమలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. జనవరి 8న టెహ్రాన్ శివారు ప్రాంతంలో ఇర్ఫాన్ను పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 14న అతనికి ఉరి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు మానవ హక్కుల సంఘాలు, మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకొక సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి ఇరాన్ కు అమెరికా షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇరాన్ లో 2 వారాలకు పైగా కూడా పౌరులు విధుల్లో తీవ్ర నిరసనలు కొనసాగిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ తో వాణిజ్యం జరిపే అన్ని దేశాలపై దాదాపు 25% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే కూడా అమల్లోకి వస్తుందని ఆయన తన సోషల్ మీడియా ట్రూత్ లో కూడా పోస్ట్ చేసినటువంటి సందర్భం. ఇరాన్ ఇప్పటికే అనేక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అటు నిత్యావసరాల ధరలతోటైతుంది, ఆర్థిక సంక్షేమంతో కూడా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో కూడా అటు ఇరాన్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి సందర్భం ఉంది. ఎక్కువగా ఇరాన్ తో వాణిజ్యం చేసే దేశాల్లో అటు చైనా, తుర్కియా, యుఏఈ, ఇరాక్, భారత్ ఉన్నాయి. ఇరాన్ నిరసనలపై ట్రంప్ సైనిక చర్య చేపడతారన్న ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇరాన్ పై చర్యలో భాగంగా ఆ దేశంపై వైమానిక దాడులు చేపట్టడం ఒక ఆప్షనల్ గా ఆ శ్వేతసౌధం కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి ఆ పరిస్థితి. ఇరాన్ అనేక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ట్రంప్ నిర్ణయంతో ఇప్పటికే తీవ్రంగా ఆ ఇరాన్ ప్రజలు ఆందోళన ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఇరాన్ కు సంక్షోభం రావడానికి అటు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడం, కరెన్సీ విలువ భారీగా పతనవడంతో ఈ నెల అంటే గత నెల 28 నుంచి కూడా ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ నిరసనకారుల్లో అటు ప్రభుత్వాలు జరిపినటువంటి దాడులకు సంబంధించి దాదాపు 600 మందికి పైగా కూడా ఇరాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం. ఇరాన్ లోని అమెరికా పౌరులకు కూడా అగ్రరాజ్యం అమెరికా ఒక ప్రకటన కూడా జారీ చేసింది. ఉద్రిక్తలు మరింత హింసాత్మకంగా మారే అవకాశం ఉన్నటువంటి క్రమంలో తక్షణమే ఆ దేశాన్ని అమెరికా పౌరులు వీడాలని కూడా హెచ్చరించింది. ఒకవేళ అక్కడి నుంచి రావడానికి వీలు లేనటువంటి సందర్భంలో ఏదైనా సురక్షితమైన ప్రాంతాలకు కూడా తరలి వెళ్లాలని కూడా పేర్కొంటుంది. ఇక ఇరాన్ పై
అమెరికా వైమానిక దాడులు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్న వేళ ఈ హెచ్చరికలు కొంత ప్రాధాన్యతను కూడా సంతరించుకున్నట్టు కూడా అర్థమవుతుంది. ఇప్పటికే ఇరాన్ లో పెద్ద ఎత్తున కూడా ప్రజలు నిరసన చేపడుతున్నారు. రోడ్ల మీదకి వచ్చి ఇంకా నిరసనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇరాన్ పై అమెరికా పట్టు సాధించాలని ఉన్నటువంటి క్రమంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం, ఇప్పటికే వెనిజులా దేశానికి సంబంధించి అక్కడ ఖనిజ సంపదను స్వాధీనం చేసుకోవడం కోసము ట్రంప్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ వెనిజులాని అదుపులోకి తీసుకొని కొత్త అధ్యక్షుని కూడా తన మాటలతోటి మభ్యపెట్టి తన వైపు తిప్పుకునేటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కూడా వెనిజులా దేశం నుంచి గుంజుకున్నారు. ఇప్పటికే పెట్రోకు సంబంధించినటువంటి అనేక ఉత్పత్తులను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి ట్రంప్ ఇప్పుడు ఇరాన్ కు సంబంధించి కన్నీసారని చెప్పుకోవచ్చు. ఆ దేశానికి సంబంధించి ఎవరైనా వాళ్లకు సహకరించేటువంటి అనేక దేశాలకు సంబంధించి 25% సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే భారత్ మీద అటు 100% సుంకాలు విధించారు. ఈ మధ్య కాలంలో కూడా 500% కూడా సుంకాలు పెంచుతామని ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడు మరో ఇరాన్ తో స్నేహం చేస్తున్నటువంటి భారత్ తో సహా పలు దేశాల మీద కూడా దాదాపు 25% కూడా సుంకాలు విధిస్తామని చెప్పడం కొంత ఆందోళనకు గురవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఇరాన్ కు సంబంధించినటువంటి పౌరులు అప్రమత్తంగా ఉండాలి. మరొక వైపు దీనికి అనేక దేశాల మీద పడేటువంటి భారాన్ని కూడా అన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో ట్రంప్ నిర్ణయానికి సంబంధించి ప్రపంచ దేశాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని దేశాలు మాత్రము సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనేక దేశాలు భారత్ తో పాటు అనేక దేశాలు కూడా ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. అయితే ట్రంప్ రోజుకొక నిర్ణయం తీసుకోవడం వల్ల అటు భారతదేశంతో పాటు అనేక దేశాలు కూడా ఆందోళనకు గురవుతున్నాయి. ఎందుకంటే అమెరికాకు సంబంధించి చాలా దేశాలు కూడా అక్కడికి ప్రయాణాలు సాగిస్తారు. ఇక్కడ పౌరులు కూడా అక్కడ స్థిరపడ్డటువంటి క్రమంలో ఏ టైంలో ఏం జరుగుతుందని కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఇరాక్ మీద పట్టు సాధించడం కోసం ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు అక్కడి ప్రజల్లో ఆందోళన రెక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సందీప్. థ్యాంక్ యూ రాకేష్. కరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.